హలో మూవీ లార్డ్స్, వెల్కమ్ టు షూటింగ్ షో. మళ్ళీ 20 years తర్వాత అయితే నువ్వు వస్తానంటే నేను వద్దంటానంటూ 4Kలో మళ్ళీ మెప్పించడానికి అయితే సిద్ధార్థ త్రిష జంటగా అయితే మళ్ళీ థియేటర్లకు రావడం జరిగింది. ఫుల్ క్రేజీగా ఉంది థియేటర్ మొత్తం అంతా కూడా. ఆల్మోస్ట్ లవర్స్ కపుల్స్తోనే నిండిపోయింది థియేటర్ అంతా కూడా. కొద్దిసేపు అయితే ప్రేక్షకులు వస్తారు. 20 years బ్యాక్ ఎలా ఎంజాయ్ చేశారు, మళ్ళీ ఇప్పుడు ఎలా ఎంజాయ్ చేశారు, సినిమా గురించి ప్రేక్షకులు అడిగి తెలుసుకుందాం రండి. ఈ బ్యాగ్సే నిదర్శనం అనమాట. 20 సంవత్సరాల ముందర నువ్వు వస్తావు నేను వద్దానంటానా ఎంత ప్రబోధం సృష్టించిందో ఇప్పుడు మళ్ళీ అదే బ్యాగ్స్ వచ్చాయన్నమాట. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు లోపల థియేటర్లో ఏ రేంజ్లో ఉంది ఈ సినిమా, యువతను ఎలా మెప్పించింది ఏంటినని. ఇప్పుడు రీసెంట్ టైంలో అయితే చూసుకున్నట్టయితే చాలా డిఫరెంట్ సినిమా అనమాట. ఆ బేబీ అంటే RX 100 అంట ఇలాంటి సినిమాలు వస్తున్నాయి. అప్పుడు జెన్యూన్ లవ్ స్టోరీ వస్తే మళ్ళీ ఎలా ఆదరిస్తారు ఏంటి తెలుగు ప్రేక్షకులు అడిగి తెలుసుకుందామండి. అనిపించింది నువ్వు వస్తావంటే నేను వద్దంటానా? బాగుంది సినిమా, సాంగ్స్ కోసమే వచ్చినా. బాగుంది సినిమా. ఈ మధ్య కాలంలో అయితే ఇలా లవ్ స్టోరీలు రావడం లేదు. మీకు బాగా నచ్చిందా లవ్ స్టోరీ? కానీ సాంగ్స్ కోసమే వచ్చినాం. బాగా నచ్చింది. సినిమాలు ఏది ప్లస్ అంటారు? సినిమాకి ఏది ప్లస్ అంటారు? లవ్ స్టోరీనా, సాంగ్సా, స్టోరీనా? లవ్ సాంగ్స్ రెండు. శ్రీహరి క్యారెక్టర్ చేసిన ఎట్లుంటుంది? సూపర్ గా ఉంటుంది అంటారు. మీకు పర్సనల్ గా సిద్ధార్థ సినిమాలు అంటే బాగా ఇష్టపడతారా? ఏ సినిమాలు చూసారు సిద్ధార్థవి? బొమ్మరిల్లు, ఆట, ఓయర్ సినిమాలు చాలా బాగా ఇష్టం. త్రిష యాక్టింగ్ కూడా బాగుంది. త్రిష సినిమాలు రెగ్యులర్ చూస్తుంటారా? చూస్తుంటా. నాకైతే బాగా నచ్చింది. సాంగ్స్ కోసమే వచ్చాను. బాగా ఎంజాయ్ చేసాను. ఓకే, నాకు చెప్పిన సినిమా ఎట్లుంది? అప్పుడు చూసారా మీరు థియేటర్లో? నువ్వు వస్తాను ఏంటంటే ఆ త్రిష క్యారెక్టరైజేషన్ కానీ, సిద్ధార్థ కానీ, శ్రీహరి క్యారెక్టరైజేషన్ సూపర్ ఉంది. సినిమాలు మీకు ఏమని వస్తాయి బాగా? ఏ సీన్స్ బాగా నచ్చుతాయి? సీన్లా సాంగ్స్ బాగా నచ్చుతాయి. చెప్పండి పొలం మండి నచ్చింది సార్. చెప్పండి పొలం మండి నచ్చింది సార్. అంటే సిద్ధార్థ అమెరికా నుంచి రావడం నచ్చింది అంటారు. మళ్ళీ మీరు వచ్చి నచ్చింది సార్. ఇండియా గ్రేట్. ఇక్కడ వ్యవసాయం చేయడము అలాంటి సీన్ బాగా నచ్చాయి అంటారు. ఓకే, ఎట్లా అనిపించింది 4K ఎక్స్పీరియన్స్? అంటే మామూలు ఎన్నిసార్లు చూసినా కూడా బోర్ కొట్టదు. బాగానే ఉంది. ఈ జనరేషన్ లో ఇట్లా రిలీజ్ చేయాల్సిందే. అంటే జెన్యూన్ లవ్ స్టోరీలు ఈ మధ్య రావడం లేదు. ఈ మధ్య అసలు లవ్లే లేదు. ఈ మధ్య లవ్నే లేదు. ఇప్పటికి చాలా డిఫరెంట్ ఉంది. లవ్ అప్పుడు చిన్న వాళ్ళు, ఇప్పుడు పెద్దలు. మీ సినిమాలో మీకు ఏం నచ్చుతాయి బాగా? సీన్స్ అంటే సాంగ్స్ శ్రీహరి గారి గురించి ఏమైనా మిస్ అవుతున్నారా? శ్రీహరి అప్పటికి ఆయన పెద్ద యాక్టర్ కదా, ఎందుకు మిస్ కాను చెప్పండి. సరే, బాగానే ఉంది. ఏం నచ్చింది 4K ఎక్స్పీరియన్స్ లో? 4K ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది. ముందటి కంటే సినిమాలు అయితే ఏం కటింగ్లు అయితే ఏం లేవు. సినిమా అయితే చూడడానికి బాగుంది. రొమాంటిక్ ఫిల్మ్ కాబట్టి బాగుండదు. అంటే లవ్ స్టోరీలు బాగా ఇష్టపడుతుంటారు. లవ్ స్టోరీలు బాగా ఇష్టపడుతుంటారు కాబట్టి బాగుండదు. ఈ మధ్య కాలంలో ఇట్లా లవ్ స్టోరీ లేవు, జెన్యూన్ లవ్ స్టోరీలు జెన్యూన్ లేవు కాబట్టి మూవీలు చూసి ఇన్స్పైర్ అయ్యి అంటే ఫ్యూచర్ లో జెన్యూన్ గా ఉండాలి. జెన్యూన్ గా ఉండొచ్చు. అమెరికా నుంచి వచ్చి వ్యవసాయం చేయాలంటారు. అంతే కదా. సరిగా ఓకే. ఇప్పుడు ఎట్లుంది సినిమా? ఎట్లుంది 4K ఎక్స్పీరియన్స్? బాగుందా? మీరు చెప్పండి. బాగుంది. నార్మలే కదా ఉండేదే. అంటే మీకు ఏం నచ్చుతాయి బాగా? సాంగ్సా, లవ్ స్టోరీనా? అన్ని నచ్చుతాయి. సిద్ధార్థ్ అంటేనే నచ్చుతారు గర్ల్స్ కి. లవ్ స్టోరీ. సో 20 years తర్వాత వచ్చిన ఈ సినిమా ఎలా అనిపిస్తుంది? మళ్ళీ 4K ఎంజాయ్ చేయడం చాలా బాగుంది. అప్పుడు చూడలేదు, ఇప్పుడు చూసాను. ఓకే. థాంక్యూ. శ్రీహరి గారు మిస్ అవుతున్నాం కదా, ఆయన క్యారెక్టరైజేషన్ ఎలా ఉంది? అవును, సినిమా మెయిన్ స్ట్రెంత్ శ్రీహరి క్యారెక్టరైజేషన్. అవును. బయట బ్రదర్హుడ్ ఎలా ఉంటుంది? మేబీ ఇంకా బాగుంటా ఉండే. ఓకే, థ్యాంక్ యూ. నా సినిమా సూపర్ నా. ఏమంటే కెమెరా సినిమా సూపర్ నా. ఫస్ట్ చూసినాము ఆల్రెడీ. లవ్ స్టోరీ అంతా బాగుండనా. సినిమా అంటే సినిమా అట్లా ఉండాలన్నా. ఎప్పుడైనా ఫ్యూచర్ లో తీసిన అట్లా సినిమా తీయాలన్నా. ఏమంటే బాగా సినిమా అంటే ఇట్లా తీస్తేనే ప్రజలకి ఎవరైనా కానీ చూస్తారన్నా. లవ్ స్టోరీ హైలైట్ నా. మీ లవ్ స్టోరీ ఏమన్నా ఉందా? మా లవ్ స్టోరీ పర్సనల్ ఆల్రెడీ ఉండదున్నా. ఉన్నది పెళ్లిగా ముందు ఉండింది. మళ్ళీ ఏంటి చెప్తాడు కదా, సంక్రాంతి వస్తున్నాం ఏంటి చెప్పినాడు కదా, ఆ టైం అంటే మళ్ళీ వేరే వాళ్ళ గురించి చెప్తే మళ్ళీ ఇది అవుతుందా? అది అవసరం లేదు. ఉండే సినిమా బ్లాక్ బాస్టర్ నా. ఫస్ట్ ఆల్రెడీ చూసినామా, ఇప్పుడు సినిమా చూస్తే ఇంకో బ్లాక్ బాస్టర్ నా. సినిమా అయితే హైలైట్ నా. ఓకే.
ఏ సీన్స్ బాగా నచ్చుతాయి సిద్ధార్థ క్యారెక్టర్? Love songs. లవ్ సాంగ్స్ బాగా నచ్చుతాయి. మళ్ళీ 20 years తర్వాత అయితే కదా ఫుల్ ఎంజాయ్ అంటారు. సినిమా బాగుందా? సూపర్ ఉంది. ఎలా ఎంజాయ్ చేశారు థియేటర్లో అయితే? క్లాస్ అనమాట. ఓకే, ఎట్లుంది మూవీ? ఎట్లుంది? సూపర్. 20 years బ్యాక్ మీరు అప్పుడైతే చిన్న కిడ్ అనమాట, ఇప్పుడు ఫుల్ ఎంజాయ్ సినిమా. అంటే మీకు ముఖ్యంగా సినిమాలు ఏది ఇష్టము? అంటే సాంగ్సా, స్టోరీనా? సాంగ్స్. సిద్ధార్థ క్యారెక్టరైజేషన్ ఎట్లుంది? తెలిసిందే కదా మళ్ళా మామూలుగా కానీ చెప్పకూడదు ఆ డైలాగు. సాంగ్స్ బాగున్నాయి. అంటే అమెరికా నుంచి వచ్చి ఇక్కడ పొలంలో మొలకలు తెచ్చడం అవసరమా హీరోయిన్? అవసరం అంటే ప్రేమ కోసం. ప్రేమ కోసం. లవ్ బర్డ్స్. అంతేలే. చెప్పండి ఎట్లా అనిపించింది 4K ఫిలిం? లవ్ స్టోరీ బాగుంది, సూపర్ హిట్ మూవీ. ఓల్డ్ అయినా బాగుంది, జనరేషన్ లా హిట్ అవుతుంది. ముందరికి ఆల్రెడీ 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇంకా ముందరికి హిట్ అవుతుంది. మళ్ళీ థియేటర్కి వచ్చి చూసే సినిమా అదే అదే మళ్ళీ ఇది పొదసారి వచ్చినమ్మా, ఇంకా ముందు అవుతుంది, హిట్ అవుతుంది. ఏ నచ్చుతా మీకు బాగా? సాంగ్స్, లవ్ సాంగ్స్ రెండు మూవీ రెండు బాగుండే. అంటే పొలంలో మొలకలు వచ్చినాయి. పొలంలో మొలకలు వచ్చినాయి. ఓకే ఓకే ఓకే. చెప్పు ఎట్లుంది సినిమా? ఎట్లుంది? 4K ఎంజాయ్ ఉందా? సూపర్ గా ఉంది నా సినిమా అయితే. దేనికి వచ్చా మీరు? ముందేమో గానీ ఇప్పుడైతే నిజంగా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. ఆ బీజిఎం గానీ అసలు సినిమా గురించి తెలియదు ఏం అంటే కాదు. మీకు సినిమాలు ముఖ్యంగా ఏమి నచ్చుతాయి సీన్స్? అంటే సాంగ్సా లేకపోతే త్రిష, ఆ బీజిఎం, ఆ సాంగ్స్ అందరికి తెలిసిందే. కానీ మళ్ళీ సినిమా హాల్కి వస్తున్నారంటే ఆ మూవీ అలా ఉంది. ఇలాంటి ఇప్పుడు ఈ కాలంలో అయితే ఇలాంటి లవ్ స్టోరీ అవదండి. శ్రీహరి గారి క్యారెక్టరైజేషన్ ఎట్లుంది? సూపర్ గా ఉంది బ్రో. ఏ క్యారెక్టర్ అయినా సూపర్ గా ఉంది. బ్రదర్ సిస్టర్ రిలేషన్ అయితే బాగుంది. సూపర్ గా ఉంది. ఎమోషన్స్ అయితే సూపర్ గా ఉన్నాయి. మళ్ళీ తెరపైన కనిపిస్తుంటే వేరే level. ఓకే. ముందు చూసినప్పటికి ఇప్పటికి 4K అంటే ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో వెళ్ళి చూడాలి ఇప్పుడు. సో ముందు చూసిన సినిమాకి ఇప్పటికి బెటర్ ఎక్స్పీరియన్స్ చేస్తామని అనుకుంటున్నాను. లవ్ స్టోరీ చాలా బాగుంటుంది కాబట్టి సో 4Kలో చూడొచ్చు. సో ఇంకా బాగుంటుంది లవ్ స్టోరీ. సాంగ్స్ ఎక్సలెంట్గా ఉంటాయి. సాంగ్స్ అండ్ స్టోరీ ఇంకా చాలా బాగుంటుంది, పీక్గా ఉంటుంది. సో బెటర్ ఎక్స్పీరియన్స్ ఇన్ 4K బాగుంటుంది. నెక్స్ట్ షో ఎవరైనా చూడాలనుకుంటే నెక్స్ట్ షోకి వచ్చి చూస్తే ఇంకా అబ్సల్యూట్గా బాగుంటుంది. శ్రీహరి యాక్టింగ్ ఈ మధ్య చాలా యాక్టింగ్లో చాలా సినిమాలో చూస్తాం, మగధీర ఇలా. సో అలాంటి యాక్టర్ మళ్ళీ రాడు. సో బెటర్ యాక్టింగ్ చూడొచ్చు. ఇంకా సిద్ధార్థ్ కానీ త్రిష కానీ చాలా బాగుంటుంది యాక్టింగ్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. సో సాంగ్స్ నుంచి డాన్స్ అండ్ ఎవ్రీథింగ్ ప్రభుదేవ మాస్టర్ చాలా బాగుంటుంది.